అందించారు. ఇప్పుడు తెలంగాణకి సంబంధించినటువంటి అప్డేట్స్ ని మా రిపోర్టర్ రాణా అందిస్తారు. రాణా చెప్పండి, ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. చివరి రోజైన ఈ రోజు ఆశావాహులు భారీగా నామినేషన్ దాఖలు చేశారు. ఓవరాల్ గా మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మొత్తం 17 స్థానాలకి దాదాపు 547 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు పోటీ ఎంత తీవ్రంగా ఉందో. సో ఇవాళ ఇప్పటి వరకు యాజ్ ఆఫ్ నౌ ముగిసేంత వరకు కూడా 547 వరకు కూడా వీరు అభ్యర్థులు తమ అప్లికేషన్ అయితే వేశారు. దాదాపు 856 సెట్లు నామినేషన్లు దాఖలు చేసినట్టుగా ఈసీ అధికారులు మనకు వెల్లడించిన నేపథ్యం ఏర్పడుతుంది. అయితే ఇదే దీంట్లోనే కంటోన్మెంట్ ఉప ఎన్నికలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కంటోన్మెంట్కి సంబంధించిన అసెంబ్లీ స్థానానికి దాదాపు 13కు పైగా కూడా నామినేషన్లు వచ్చినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఇప్పటి వరకు ద హైయెస్ట్ అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఇవాళ చివరి రోజు కావడంతో ఇటు కంటోన్మెంట్కి అలాగే ఇటు భువనగిరి పార్లమెంటు స్థానానికి, నాగర్కర్నూల్ పార్లమెంటు స్థానానికి కానీ అలాగే చేవెళ్ళ పార్లమెంటు స్థానానికి చాలా పెద్ద ఎత్తున కూడా అభ్యర్థులు ఇండిపెండెంట్గా వారు నామినేషన్ దాఖలు చేసినట్టుగా మనకు తెలుస్తుంది. సో రేపటి నుంచి కూడా ఈ నామినేషన్ల పరిశీలన అనేది ఉంటుంది కాబట్టి దాదాపు ఈ నెల 29వ తేదీ వరకు గడువు ఉంటుంది కాబట్టి ఉపసంహరణకి ఎంతమంది దీంట్లో ఉపసంహరించుకుంటారనే దానిపై కూడా ఒక ఉత్కంఠగా ఉన్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు అయినటువంటి ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీకి సంబంధించినటువంటి ఒక్కొక్క పార్లమెంటు స్థానానికి 3 వేశారు. కాకపోతే ఈసారి ఇండిపెండెంట్ల బెడద అనేది చాలా ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి పెద్దగా ఇండిపెండెంట్ల బెడద లేకపోయినప్పటికీ కానీ బీఆర్ఎస్కి ఈసారి ఎక్కువగా తలనొప్పి తెచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఎందుకంటే నాగర్ కర్నూలుకు సంబంధించినటువంటి పార్లమెంటు స్థానానికి కానీ మహబూబ్ నగర్ సంబంధించిన పార్లమెంటు స్థానానికి ఎక్కువగా బీఆర్ఎస్ నుంచి ఇండిపెండెంట్లుగా వేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు బీజేపీకి సంబంధించినటువంటి విషయంలో ఇటు ఆదిలాబాద్ కానీ ఖమ్మం పార్లమెంటు స్థానానికి కానీ ఇటు కరీంనగర్ పార్లమెంటు స్థానానికి కానీ ఎక్కువగా రెబల్స్ వేసినట్టుగా మనకు తెలుస్తుంది. వారందరూ కూడా బీజేపీలో వివిధ స్థాయిలో అంటే ఆ ఏరియా లోకల్గా పనిచేసేటువంటి నాయకులు కానీ వీళ్ళందరూ కూడా వేసినట్టుగా సమాచారం అవుతుంది. దాంతోపాటు కొంతమంది డమ్మీ అభ్యర్థులు కూడా ఆయా పార్టీకి సంబంధించిన వారు ఈ యొక్క నామినేషన్ వేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో రేపటి నుంచి ఉపసంహరణ గడువు ఉంటుంది కాబట్టి సో ఆల్మోస్ట్ చాలా వరకు 80% వరకు దీంట్లో ఉపసంహరణ ఉండే అవకాశం ఉంది. కాకపోతే బీఆర్ఎస్ నుంచి ఎంతవరకు దీన్ని ఉపసంహరించుకుంటారు ఆ నామినేషన్ అనేది కూడా ఒకసారి చూడాల్సి ఉంటుంది. కానీ ఇప్పటివరకు అయితే గత పార్లమెంట్ ఎలక్షన్స్ కంటే ఈసారి కాస్త ఎక్కువగానే నామినేషన్స్ దాఖలైనట్టుగా మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే 500కి ఫిగరు దాటిందంటేనే అర్థమవుతుంది పోటీ ఏ రకంగా ఉంటున్నది. సో ఇప్పటికే ఇటు వరంగల్ స్థానానికి ఎక్కువగా పోటీ పడినట్టుగా మనకు సమాచారం. ఇటు ఇండిపెండెంట్ కానీ అలాగే రెబల్ సంబంధించిన వీళ్ళందరూ కూడా నామినేషన్లు దాఖలు చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. సో 29 వరకు కూడా ఈ యొక్క జిల్లాల్లో ఎందుకంటే 3 పార్టీలకి చాలా ఇంపార్టెంట్ పార్లమెంటు స్థానాలు వరంగల్ కానీ ఖమ్మం కానీ అలాగే భువనగిరి కానీ నల్గొండ కానీ చేవెళ్ళ కానీ మహబూబ్ నగర్ కానీ సో ఇక్కడ ఎంతవరకు రెబల్స్ని కానీ లేకపోతే అక్కడ డమ్మీ అభ్యర్థులుగా ఉన్నటువంటి వారిని అందరినీ కూడా ఉపసంహరిస్తారనేది కూడా ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ రాణా. బిడ్డల మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం, వరంగల్, నల్గొండ గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. మే 2న నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది. మే 9 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. మే 10వ తారీఖున నామినేషన్లు పరిశీలించి 13 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇస్తారు. మే 27వ తారీఖున ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్ జరుగుతుంది. జూన్ 5వ తారీఖున ఓట్లు లెక్కించి అదే రోజు ఫలితాలను విడుదల చేస్తారు. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం, వరంగల్, నల్గొండ గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్ చెప్పండి. ఎంఎన్ఆర్ ఖమ్మం, వరంగల్, నల్గొండ గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ప్రధానంగా ఈ ఎన్నిక అన్నది పల్లా రాజేశ్వర రెడ్డి ఎమ్మెల్సీగా ఉండే ఆయన రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక అన్నది అనివార్యమైంది. సో దీనికి సంబంధించినటువంటి ఉప ఎన్నికకు గాను ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది. మే 2వ తారీఖున నోటిఫికేషన్ జారీ చేస్తుంది. మే 2 నుండి మే 9 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. మే 10వ తారీఖున పరిశీలన అంటే స్క్రూటినీ ఉంటుంది. తర్వాత మే 13న
ఎవరైనా నామినేషన్లు ఉపసంహరించుకోవాలంటే మే 13కు గడువు ఇచ్చింది. ఆ తర్వాత మే 27వ తేదీ రోజు ఉదయం 8 గంటల నుంచి వెళ్ళి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగబోతుంది. సో జూన్ 5వ తారీఖు రోజు కౌంటింగ్ ఉండబోతుంది. అంటే ఉప ఎన్నిక సంబంధించి రావడానికి ప్రధాన కారణం ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పల్ల రాజేశ్వర రెడ్డి రాజీనామా చేసి ఆయన మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనడంతో ఈ యొక్క స్థానం అన్నది ఖాళీ అయిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఖమ్మం, నల్గొండ, వరంగల్ సంబంధించిన గ్రాడ్యుయేట్స్ ఉప ఎన్నిక కోసం ఎన్నికల సంఘం షెడ్యూల్ అయితే విడుదల చేసింది. ఎంఎన్ఆర్. రైట్, థ్యాంక్ యూ షాదిక్.